హాయ్ గైస్, ప్రజెంట్ అయితే మన కొత్తూరు సైడ్, మన శ్రీకాకుళం సైడ్ అయితే వర్షాలు పడట్లేదు. సో దానికోసం అయితే మన ఊరు పెద్దలు, రైతులు కలిసి అయితే వరద పాయసాన్ని నిర్వహించారు. వరద పాయసం అంటే ఏంటో కాదు, అది ఒక పూజ అనమాట. అది మన ఒకవేళ వర్షాలు పడడం లేట్ అయితే మన ముక్కడం కొండ తీసుకెళ్ళి ఒక పూజ చేస్తారు. ఆ పూజ ఎలా ఉంటుందో మీరు వీడియోలో చూడొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఉంటుందంటే మనకి ఒక పావురానికి ఒక చిన్న గంటు పెడతారు. ఆ పావురం ఏంటంటే మన కొత్తూరు సైడ్ మొత్తం తిరుక్కొని మళ్ళీ అక్కడికే వస్తుంది. ఇది అందులో ఒక భాగం అనమాట. చూడండి సాయి నాగా ఉక్కడం కొండ కింద అది నీకేం తెలుసు చెప్పు, నీకు తెలిసిన విషయం చెప్పు. నాగా నేను చెప్పు, ఎక్కడికి ఎందుకు రావాలి? అయ్యో ఇప్పుడు కొత్తూరులో జరుగుతున్న ఈ వరద పాయసం కోసం మన నాగరాజు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు. ఇది మన వరద పాయసం గురించి ఎందుకు చేసుకుంటాము, ఇక్కడ ఎందుకు చేస్తాం చెప్పు. ప్రతి సంవత్సరం ఆగస్టు 2వ వారం వరకు చూస్తున్నాం. వర్షాలు కానీ అవసరమైన మేరకు రైతులు పడకపోతే రైతులందరూ కూడా వరద పాయసాన్ని పోస్తారు. ఈ వరద పాయసం వల్ల మా నమ్మకం అన్నట్టు రైతులకి వర్షం పడుతుందని. ఈ పోస్తమైన రోజు నుండి 3 వర్షాలు అనేవి కలిసి ప్రస్తుతానికి, కానీ అవసరమైన మేరకు చెరువుల్లో అయితే నీరు లేదు. ఈ వరద పాయసంతో వర్షం వస్తుందని ప్రజలు నమ్ముతున్నారు.
ఆడిచి ఈడిచి అడగండి ఎప్పుడైనా వాళ్ళు చేస్తారు రెండు మూడు తెచ్చినారు యాత్రమ్మకి మేము వరదపాసమేమో ఊరోళ్ళు మాసిరోళ్ళు కలిసి మలిసి జన్మం విగ్గులోలు ఎవరు లేరు కానీ పొందైదారు పొందేళ్ళు పెద్ద మీ అందరికమ్మా ఏడు కావాలా మనిషికి 500 కావాలి మనిషికి ఎంత
ఇప్పుడు మీరు చూసిన పూజను అయితే వరద పాసం అంటారు. వర్షాలు సరిగ్గా పడకపోవడం లేకపోతే తక్కువ మోతాదులో పడితే ఇది గ్రామస్తులు పెద్దలు అయితే నిర్వహిస్తారు. అయితే ఈ పూజలో కొన్ని రకాల కుటుంబాలు అయితే జాయిన్ అవుతారు. వాటి గురించి మీరైతే ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఏ కుటుంబాలు ఎరడిస్తాయి? కొత్తూరుకు చెందిన ఇద్దరు, మాసింగ్ చెందిన ఇద్దరు, మాసింగ్ కూడా చెందిన ఒకరు, మాసింగ్ ఒకరు. అంటే ఇప్పుడు కొత్తూరు సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఉంటారు, 2 కుటుంబాలు. మాసింగ్ వాళ్ళు ఒకరు, అలాగే మాసింగ్ గోడ వాళ్ళు ఒకరు. ఇలా 4 కుటుంబాలు కలయికతో ఈ పూజ అయితే స్టార్ట్ అండ్ ఎండ్ అవుతుంది. చెప్పు మిగతా. అందులో పెద్దిన రంగనాథం కుటుంబానికి, గేదెల తవిటినాథ్ గారి కుటుంబానికి, మరియు మౌలి గారి కుటుంబము మరియు మాసింగ్ కూడా వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇది ఈ 4 కుటుంబాలు ఇది ఒక తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. వర్షాలు లేకపోయిన సమయంలో దీనిని ఈ పూజను చేయడం వల్ల వర్షం పడుతుందని మా యొక్క మన ఊరు పూర్వీకుల యొక్క నమ్మకం. ఆ నమ్మకాన్ని దానిని మనం వాస్తవంగా ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి మనం ఈ ప్రెజెంట్ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి అందరం రైతులందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా చేశారు. ఓకే, ఇప్పుడు ఎవరెవరైతే ఈ పూజను చేస్తారో తెలుసుకున్నారు. కానీ తర్వాత ఈ పూజలో ఏం చేశారనేది ఇప్పుడు మళ్ళీ సాయి వివరిస్తారు అనమాట. ఈ పూజలో పావురం, అలాగే ఒక చేప, ఒక మేక, ఒక కోడి, ఇలా 4 జీవులు అయితే ఇందులో ఎంటర్ అవుతాయి. ఒక పావురమే బతుకుతుంది, మిగతా 3 ప్రాణాలు అర్పిస్తాయి అన్నమాట మన వర్షాల కోసం. ఈ పూజలో ఓన్లీ చేప అంటే ఏదో పనికిరాని చేప కాదు, ఓన్లీ మార్పు రకం చేప మాత్రమే యూజ్ చేస్తారు. అలాగే ఒక మేకని, ఒక కోడిని బలిస్తారనమాట. అలాగే జావతో అభిషేకం చేయిస్తారు, అదే మెయిన్. మనది శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కొత్తూరు. ఇక్కడైతే వరదపాసం పూజ ప్రజెంట్ అయితే అయిపోయింది. ముక్కుడం కొండది, అందమైన ప్రకృతి ఒడిలో అక్కడ దేవుడి కింద అయితే పూజలు అందుకుంటాము.